ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న రాత్రి నుంచి తిరుమల కొండపై ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో చలిగాలులు పెరిగాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు రాయలసీమ వ్యాప్తంగా రాబోయే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక నైరుతి రుతుపవనాల రాకతో తిరుమల గిరులు మురిసిపోతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో శేషాచలం అడవులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. వర్షం కారణంగా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులు, కాలినడకన వచ్చే భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది. క్యూ లైన్లో ఉన్న భక్తులు వర్షానికి తడవకుండా ఉండేందుకు అటు జర్మన్ షెడ్లలోకి తరలించడం కూడా జరిగింది. వసతిని కూడా కల్పించారు. భక్తులకు నిరంతరాయంగా వేడి పాలు, తాగునీరు, అన్నప్రసాదం అందుబాటులో ఉంచారు. ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున నెమ్మదిగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. ఇటు తిరుమలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3-4 రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రజలు, ముఖ్యంగా రైతులు ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.